వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఫినాలే ఎపిసోడ్ గ్రాండ్గా ముగిసింది. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10:30 వరకు సాగిన ఫినాలే బిగ్గెస్ట్ ఎపిసోడ్ను బిగ్ బాస్ టీం ఎంతో గ్రాండ్గా రూపొందించింది. మెగాస్టార్ చిరంజీవి గారు ఈ గ్రాండ్ ఫినాలే ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టాప్ 5 ఫైనలిస్ట్గా ఉన్న అభిజిత్, అఖిల్, సోహెల్, హారిక, అరియానా నుంచి హారిక ఫస్ట్ ఎలిమినేట్ అవ్వగా నెక్స్ట్ అరియానా ఎలిమినేట్ అయ్యారు. తర్వాత టాప్ 3 కంటెస్టెంట్గా ఉన్న అభిజిత్, అఖిల్, సోయల్కు 25 లక్షల క్యాష్ ప్రైజ్ ఆఫర్ చేయగా సోయల్ తెలివిగా 25 లక్షల రూపాయలను క్యాష్తో 3వ ప్లేస్లోనే డ్రాప్ అయ్యాడు. ఎంతో ఉత్కంఠ రేపిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో అభిజిత్ విన్నర్గా నిలిచాడు. అఖిల్ రన్నరప్ ప్లేస్ను దక్కించుకున్నాడు. 105 రోజుల పాటు తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ సీజన్ 4లో మరెన్నో విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి బిగ్ బాస్ సీజన్ 4 విజేత అభిజిత్ కి ట్రోఫీని అందించారు. అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున మధ్య సరదా సంభాషణ సాగింది. చిరంజీవి నడుము సైజ్ ఎంతంటూ నాగ్ అడగగా నా భార్యను అడగాలి అంటూ మెగాస్టార్ నవ్వేశారు. కరోనా టైంలో చిరంజీవి గారు బాగా ఫిట్ గా తయారయ్యారని నాగార్జున అన్నారు. నాగార్జున 60 ఇయర్స్ క్లబ్ లోకి వచ్చారంటూ మెగాస్టార్ సరదాగా జోక్ చేశారు. అయితే నాకు 60 ఏళ్లు వచ్చినా ఇంకా యంగ్గానే ఉన్నారని, అతని మెయింటెన్స్ చూస్తే తనకు జల్సీ వేస్తుందన్నారు. నాగార్జున నవ మన్మధుడు అంటూ ప్రశంసించారు. సీజన్ 3కి సీజన్ 4కి నాగార్జునలో చాలా మార్పు వచ్చిందన్నారు. బిగ్ బాస్ షోను నాగార్జున చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారని అభినందించారు. 10వ సీజన్ వరకు నాగార్జునే ఉండాలని మెగాస్టార్ ఆకాంక్షించారు. నెంబర్ 1 ఎంటర్టైన్మెంట్ ఛానల్ గా స్టార్ మా గుర్తింపు తెచ్చుకోవడం వెనుక ప్రేక్షకుల ఆదరణ ఎంతో ఉందని చెప్పారు. బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ అందరి జర్నీని నాగార్జున చూపిస్తే నాగ్ జర్నీని మెగాస్టార్ చూపించారు. ఆత్మీయత, అభిమానం, ప్రేమల్ని అంటూ మోనల్, అఖిల్ ప్రేమాయణాన్ని మెగాస్టార్ పరోక్షంగా ప్రస్తావించారు. సోహెల్ ని సింగరేణి ముద్దుబిడ్డ అంటూ పలకరించి అతడి మేనరిజం అయిన మన కథ వేరమ్మా అనే డైలాగ్ ని తన నెక్స్ట్ సినిమాలో పెడతానని, అందుకు పర్మిషన్ కావాలి అంటూ సోహెల్ ని అడగడం విశేషం. అలాగే సోహెల్ తన సర్ప్రైజ్ మనీలో 10 లక్షలను అనాథులకు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. సోహెల్ కోసం తన సతీమణి సురేఖ ప్రత్యేకంగా బిర్యానీ చేసి పంపించిన విషయాన్ని వీడియో ప్లే చేసి మరీ చూపించారు. సోహెల్ సినిమా తీస్తే తనకు సపోర్ట్ చేస్తానని, అందులో క్యామియో రోల్ ఉన్నా చేస్తానంటూ బిగ్ బాస్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి హామీ ఇచ్చారు. అరియానా గురించి మాట్లాడుతూ ఫైటర్ అంటూ కితాబిచ్చారు. హారిక గురించి మాట్లాడుతూ ఐ లవ్ యూ ఓ హారిక పాటని గుర్తు చేసుకున్నారు. మోనల్ గురించి మాట్లాడుతూ నీ నవ్వు ఎంతో అందంగా ఉంటుంది, ఆ నవ్వుకి నేను ఫ్యాన్ అయిపోయానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అవినాష్ గురించి మాట్లాడుతూ నీ కెరీర్ ఇక నుండి మారిపోబోతుంది అంటూ ఆశీర్వదించారు. రాజుబాబులా మంచి కమేడియన్ గా పేరు తెచ్చుకోవాలన్నారు. లాస్య గురించి మాట్లాడుతూ లాస్యక్క అంటూ ఆట పట్టించారు. మెహబూబ్ గురించి మాట్లాడుతూ నా చిన్నప్పుడు నన్ను నేను చూసుకున్నాను అన్నారు. మెహబూబ్ లా హౌస్ లో ఎవరు డాన్స్ చేయలేదన్నారు. మెహబూబ్ మంచి మనసుకి ముగ్ధుడై తాను అతనికి 10 లక్షలు ఇస్తున్నట్లుగా స్టేజ్ పైనే మెగాస్టార్ ప్రకటించి అక్కడే చెక్ రూపంలో అందించారు. మెగాస్టార్ ప్రకటనతో ఆనంద బాష్పాలతో మెహబూబ్ ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. అనంతరం దివి గురించి మాట్లాడుతూ బిగ్ బాస్ లో మీ నడవడిక చూసి మెహర్ రమేష్ తో నేను చేయబోతున్న వేదాళం రీమేక్ లో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రకు ఆమెను ఎంపిక చేసినట్లుగా ప్రకటించారు. గంగవ్వ గురించి మాట్లాడుతూ మీ అదృష్టం బాగుంది కాబట్టే బిగ్ బాస్ లోకి వచ్చారు, మీరు డ్రీమ్ ఇల్లు కట్టించుకుంటున్నారు అని చెప్పారు. గంగవ్వకు బిగ్ బాస్ కట్టిస్తున్న ఇంటి వీడియోని కూడా ప్లే చేసి చూపించారు. ఇక చివరిగా ఫైనల్ విన్నర్ గా నిలిచిన అభిజిత్ మెగాస్టార్ చిరంజీవి ఆశీర్వాదం తీసుకున్నారు. అభిజిత్ కి ట్రోఫీతో పాటు 25 లక్షల క్యాష్ ప్రైజ్ ని అందించారు. అలాగే టీవీఎస్ నుండి ఒక స్టైలిష్ బైక్ ని కూడా అందించారు. రన్నర్ గా నిలిచిన అఖిల్ మాట్లాడుతూ వచ్చేటప్పుడు బ్రోకెన్ హార్ట్ తో వచ్చానని, వెళ్లేటప్పుడు ఫుల్ ఆఫ్ హార్ట్ తో వెళ్తున్నానని చెప్పాడు. తనకు ఈ అవకాశం ఇచ్చిన స్టార్ మాకు ధన్యవాదాలు తెలియజేశాడు. విన్నర్ అభిజిత్ మాట్లాడుతూ నా ఏవీలో దేవి గారు అన్నారు ఈ అబ్బాయి స్ట్రాంగ్ పిల్లర్ అవుతారని, కానీ నా జీవితంలో నేనెప్పుడు అనుకోలేదు టాలీవుడ్ కి బిగ్ పిల్లర్ అయిన మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున మధ్య నిలబడి బిగ్ బాస్ ట్రోఫీ అందుకుంటున్నందుకు నేనెప్పుడు ఊహించలేదు అని అన్నారు. తెలుగు ప్రేక్షకులందరూ 11 వారాలు నన్ను సేవ్ చేశారు, అందరికీ పాదాభివందనాలు అంటూ మోకాళ్లపై నిలబడి నమస్కరించాడు.
ఈ సందర్భంగా అభిజిత్ తల్లి మాట్లాడుతూ చిరంజీవి గారు, నాగార్జున గారు మీ ఇద్దరిలా అభిజిత్, అఖిల్ ఎదగాలని దీవించండి అంటూ కోరారు. అభిజిత్ ఫాదర్ మాట్లాడుతూ తన జీవితంలో ఇలాంటి వేడుక ఎప్పుడూ చూడలేదన్నారు. ఫైనల్ గా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ బిగ్ బాస్ ను ఒక ఆటగానో ఆటవిడుపుగానో తీసుకోకుండా దీనిలో నేర్చుకునే పాఠాలు జీవితంలో మరెక్కడా దొరకవు అన్నారు. రకరకాల వ్యక్తిత్వాల నుండి జీవితంలో ఎలా ఉండాలి అనేది నేర్చుకోవచ్చని చెప్పారు. బిగ్ బాస్ స్టేజ్ ఒక రకంగా వ్యక్తిత్వ వికాస వేదిక అంటూ మెగాస్టార్ అభిప్రాయపడ్డారు. నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచిన నాకు ధన్యవాదాలు అంటూ ప్రసంగాన్ని ముగించారు చిరంజీవి. విన్నర్, రన్నర్ అప్ తో కలిసి మెగాస్టార్, నాగార్జున సెల్ఫీ తీసుకున్నారు. స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు బిగ్ బాస్ హౌస్ లో సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపుడి సూపర్ కామెడీ పండించారు. F2లో హనీగా అలరించిన మెహరన్ కంటెస్టెంట్ ఎలిమినేషన్ తో పాటు డాన్స్ తోనూ ఇరగదీసింది. అలాగే ప్రణీత, లక్ష్మీరాయ్ డాన్స్లతో అలరించారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన బ్యాండ్ తో అలరించారు. ఇక మాజీ కంటెస్టెంట్స్ తో పాటు టాప్ 5 కంటెస్టెంట్స్ ఫ్యామిలీ సభ్యులు కూడా ఫినాలే ఎపిసోడ్ లో పాల్గొన్నారు.